హలో అండి. అందరికీ నమస్కారం. నా ప్రియతమ పార్ట్ 65 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ముందవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అందించవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 65. తనీషా హాస్పిటల్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు మయూర్. కాఫీ కలుపుకొని అది తాగడానికి నానా కష్టాలు పడతాడు అంకిత్. రెస్టారెంట్ గురించి సాత్విక్ని అడుగుతాడు భానుప్రసాద్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రెస్టారెంట్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి సాత్విక్? ఓపెనింగ్ ఎప్పుడు అనుకుంటున్నావు అని అడిగాడు భానుప్రసాద్. పనులు ఇంకా జరుగుతున్నాయి డాడ్. ఇంకా ఓపెనింగ్ డేట్ ఏమీ అనుకోలేదు. కొంచెం టైం పట్టేటట్లుంది చెప్పాడు సాత్విక్. పనులు పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది అడిగాడు భానుప్రసాద్. అనుకున్న ప్లాన్ ప్రకారం వర్క్ చేయడానికి ఇంకా కొంచెం డబ్బులు అవసరం పడవచ్చు డాడ్. దానికోసమే చూస్తున్నాను అన్నాడు సాత్విక్. 2 నిమిషాలు ఆలోచించి ఎంత అవసరం పడుతుందిరా అడిగాడు భానుప్రసాద్. ఒక 5 లక్షల వరకు కావాలి డాడ్ చెప్పాడు సాత్విక్. దాంతో ఆలోచనలు పడ్డాడు భానుప్రసాద్. వాళ్ళ మాటలు వింటూ ఉన్న శోభ, ఏమండి, నా నగలు తాకట్టు పెడితే ఒక 2 లక్షలు వస్తాయి ఏమో అని అంది. వద్దు మమ్మీ, మనీ సంగతి నేను చూసుకుంటాను. మీరు ఏమీ వరి అవ్వనవసరం లేదు. దానికోసం నీ నగలు తాకట్టు పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అన్నాడు సాత్విక్. అప్పుడే రెడీ అయి బయటికి వచ్చిన మను, సాత్విక్ ఫ్రీగా ఉన్నావా అని అడిగింది. ఎందుకు మను, పనుందా అడిగాడు సాత్విక్. కొంచెం బయటకు వెళ్ళే పనుంది. నువ్వు ఫ్రీగా ఉంటే తీసుకువెళ్తావా అని మను అడగడంతో సరే పద అని తన బైక్ కీస్ తీసుకుని బయటికి నడిచాడు సాత్విక్. శోభ వాళ్ళకి వెళ్ళొస్తాను అని చెప్పి అతని వెనకే వెళ్ళింది మనోజ్ఞ. అశ్విన్కి టిఫిన్ పెట్టి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి బ్లాక్ జీన్స్, వైట్ కలర్ టీషర్ట్ వేసుకుని దాని మీద బ్లూ కలర్ జాకెట్ వేసుకుని వచ్చింది ధాత్రి. ఆమెను అలా చూసి ఈమెలో ఈ వేరియేషన్ కూడా ఉందా అన్నట్లు కళ్ళు వదిలేసి చూస్తూ ఉండిపోయాడు అశ్విన్. తన జాకెట్ సరి చేసుకుంటూ అతని దగ్గరికి వచ్చి వెళదామా అని అడిగింది ధాత్రి. ఎక్కడికి అయోమయంగా చూస్తూ అన్నాడు అశ్విన్. ఇంటికి వెళ్దామన్నావు కదా అంది ధాత్రి. వెళదాం, కానీ ఎలా అని అయోమయంగా అడిగాడు అశ్విన్. బైక్ మీద అని అంది ధాత్రి. బైక్ మీద? మరి బైక్ ఎవరు డ్రైవ్ చేస్తారు కొంచెం అయోమయంగా అడిగాడు అశ్విన్. అతన్ని నవ్వుతూ చూసి, ఏ మీ అబ్బాయిలకేనా? మా అమ్మాయికి బైక్ డ్రైవ్ చేయడం రాదు అనుకుంటున్నారా అని తన కళ్ళెగరవేస్తూ అడిగింది ధాత్రి. అంటే నీకు బైక్ డ్రైవింగ్ వచ్చా ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ అడిగాడు అశ్విన్. ఏదో లైట్గా వచ్చు అంది ధాత్రి. ప్లీజ్ ధాత్రి, అసలే ఒళ్ళంతా కట్లు కట్టుకుని కదలేస్తే పరిస్థితిలో ఉన్నాను. ఈ పరిస్థితిలో నువ్వు నా మీద ప్రయోగాలు చేయకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని ఏడుపు మొహం పెట్టుకుని అన్నాడు అశ్విన్. ఆ మాట విని గట్టిగా నవ్వారు సురేంద్ర, భువనేశ్వరి. వాళ్ళని సీరియస్గా చూసి అశ్విన్ చేతిని తన భుజం మీద వేసుకుని, పదండి అశ్విన్ గారు అని కొంచెం సీరియస్గా అంది ధాత్రి. ఆమె సహాయంతో పైకి లేచి, అత్తయ్య, మావయ్య, వెళ్ళొస్తాను, ప్లీజ్ ప్రేయర్ ఫర్ మీ అని అన్నాడు అశ్విన్. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, నువ్వేమీ కంగారు పడక అశ్విన్, తను గుడ్ డ్రైవర్, చాలా రేస్లో కూడా విన్ అయ్యింది అని అతనికి కాన్ఫిడెన్స్నిచ్చాడు సురేంద్ర. చిన్నగా నవ్వుతూ,
ఏదో సరదాగా అన్నాను మావయ్య. నాకు తన మీద నమ్మకం ఉంది. తను చాలా జాగ్రత్తగా నన్ను మా ఇంటికి చేరవేస్తుంది అని అన్నాడు అశ్విన్. ఆ మాటతో అతన్ని చూసి చిన్నగా నవ్వి అతనితో కలిసి ముందుకు నడిచింది ధాత్రి. అద్వైత్ ఆఫీస్. మొహం కనిపించకుండా ఒక 30-40 ఫైల్స్ మొహం కనబడకుండా పెట్టుకుని నడుస్తూ తన ఎదురుగా వస్తున్న నిరూషన్ని చూసుకోకుండా డాష్ ఇచ్చాడు అటెండర్. అబ్బా! ఏంటి అప్పారావు, ఇన్ని ఫైల్స్ ఒకేసారి తీసుకుని రాకపోతే కొన్ని తీసుకురావచ్చు కదా, కింద పడి ఉన్న ఫైల్స్ తీస్తూ అంది నిరూష. ఏం చేయమంటారు మేడం, మన బాస్ సంగతి మీకు తెలిసిందే కదా. 2 నిమిషాల్లో ఈ ఫైల్స్ అన్నీ ఆ టేబుల్పై ఉండాలి, లేకపోతే నీ జాబ్ ఊస్ట్ అయిపోతుంది అని ఆర్డర్ వేశారు. దాంతో కొన్ని ఫైల్స్ తీసుకుని వెళ్ళేంత టైం లేక ఇలాగ అన్నీ ఒకేసారి తీసుకుని వెళుతూ చూసుకోకుండా మీకు డాష్ ఇచ్చాను. ఏమీ అనుకోకండి మేడం అని జాలిగా చెప్పాడు అటెండర్ అప్పారావు. పర్వాలేదు కానీ ఇంతకీ ఇంత వర్క్ చేసే అదృష్టవంతులు ఎవరు అని అడిగింది నిరీష. ఏమో తెలీదు మేడం, ఆఫీస్ అంతా ఆ వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు అప్పారావు. ఎదురు చూస్తున్నారా అంటే ఈ ఫైల్స్ అన్నీ ఖాళీగా ఉన్న ఆ వేకెన్సీ కోసమా అని కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ అడిగింది నిరూష. అవును మేడం, వాళ్ళ కోసమే అని చెప్పాడు అప్పారావు. అవునా అని అతని చేతిలో కొన్ని ఫైల్స్ తీసుకుని సరే పద, ఈ ఫైల్స్ నేను తీసుకువస్తాను అని అంది నిరూష. అయ్యో పర్వాలేదు మేడం, నేను తీసుకువెళ్తాను అన్నాడు అప్పారావు. ఎందుకు మళ్ళీ ఇంకొకరిని డాష్ ఇచ్చి ఫైల్స్ కింద పడేసి ఇంకో 5 minutes టైం వేస్ట్ చేయడానికా అని అతని సూటిగా చూస్తూ అడిగింది నిరూష. అయ్యో కాదు మేడం అంటూ తల గొక్కున్నాడు అప్పారావు. పర్వాలేదులేవయ్యా, నేను తీసుకుని వస్తాను పదా అని ఆ ఫైల్స్ తీసుకుని అతని వెంట వెళ్ళింది నిరూష. ధాత్రి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక కూర్చున్నాడు అశ్విన్. ఏంటి అశ్విన్ గారు, భయపడుతున్నారా అతన్ని అడిగింది ధాత్రి. అబ్బే లేదు, ముందు కొంచెం భయపడిన మాట వాస్తవమే, కానీ నువ్వు ఎంత బాగా డ్రైవ్ చేయడం చూశాక ఆ భయం ఎగిరిపోయింది అంటూ తన మొహం మీద పడుతున్న ధాత్రి వెంట్రుకలను తీస్తూ చెప్పాడు అశ్విన్. అమ్మయ్య, మీరెక్కడ భయపడుతూ కూర్చున్నారా అని ఇప్పటి వరకు టెన్షన్ పడి చచ్చాననుకోండి అని కొంచెం రిలాక్స్డ్ అవుతూ చెప్పింది ధాత్రి. ఎందుకు టెన్షన్ అన్నాడు అశ్విన్. మనం దేనిలో అయినా ముందుకు వెళ్ళాలి అంటే మనతో ఉన్న వాళ్ళకి ముందు మనపై నమ్మకం ఉండాలి సార్. మీకు నాపై నమ్మకం ఉందో లేదో తెలియదు కదా, అలాంటప్పుడు కామన్గానే టెన్షన్ ఉంటుంది కదా అని అంది ధాత్రి. అలాంటి డౌట్స్ ఏమీ నువ్వు పెట్టుకోకు ధాత్రి, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను ఇకపై ఎప్పుడూ యు ఆర్ ద బెస్ట్ అని నమ్ముతాను అని అన్నాడు అశ్విన్. నిజంగానా అడిగింది ధాత్రి. ఏంటి, నా మాట మీద నీకు నమ్మకం లేదా అని అడిగాడు అశ్విన్. చచా, అలాంటిదేమీ లేదు అశ్విన్ గారు, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతాను అని ధాత్రి అంటూ ఉండగా స్పీడ్ బ్రేకర్ రావడం వలన సడన్ బ్రేక్ వేసింది ఆమె. దాంతో ఆమెకి కొంచెం దూరంగా కూర్చున్న అశ్విన్ వచ్చి ఆమెపై వాలాడు. మాటల్లో పడి స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు అంది ధాత్రి. ఇట్స్ ఓకే అని వెనక్కి జరగడానికి ప్రయత్నించాడు అశ్విన్. అది గమనించి ఇట్స్ ఓకే, అలాగే కూర్చోండి, ఏం పర్వాలేదు, పైగా మీకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అని అంది ధాత్రి. దాంతో ధాత్రి భుజంపై తన తల పెట్టి ఆమెకి దగ్గరగా కూర్చున్నాడు అశ్విన్. అతను అంత దగ్గరగా తనకు ఉండడం వలన మనసులో ఏదో తెలియని అలజడి కలుగుతూ ఉంది ఆమెకి అంత దగ్గరగా ఉండడంతో ఆమె శరీరం నుండి వచ్చే సువాసనను
సువాసన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. దాంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. మను బయటకు వెళ్ళాలి అనడంతో ఆమెను తీసుకుని బయటకు వచ్చాడు సాత్విక్. ఎక్కడికి వెళ్ళాలి? బైక్ డ్రైవ్ చేస్తూనే అడిగాడు అతను. బ్యాంకుకి వెళ్ళాలి చెప్పింది మను. బ్యాంకుకి వెళ్ళాలా? కానీ ఎందుకు అని అయోమయంగా అడిగాడు సాత్విక్. ఎందుకైతే నీకెందుకు? డ్రైవర్లో వచ్చిన నువ్వు డ్రైవర్ పని చేయి, అంతేకాని ఎక్కడికి, ఎందుకు, ఎలా అని ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు చిరుకోపంగా అంది మను. నువ్వు పిలిచిన వెంటనే ఎగేసుకుంటూ వచ్చాను చూడు, నాకు లేదు బుద్ధి. నీ గురించి తెలుసు కూడా ప్రతిసారి నిన్ను ఏదో ఒకటి అడిగి దొబ్బులు తింటున్నాను అని చిరాకు పడుతూ అన్నాడు అశ్విన్. అయితే ఆ బుద్ధేదో ఇప్పుడు వచ్చింది కదా, ఇంకా సైలెంట్గా ఉండు అని అంది మను. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ మమ్మీ ఎక్కువగా కారం తినిందా? అనుమానంగా అడిగాడు సాత్విక్. అప్పుడు ఆమె ఏమి తిందో నాకేం తెలుసు, అయినా అప్పుడు ఆమె తింటే ఇప్పుడు నీకెందుకు అని అడిగింది మను. ఏమీ లేదు, నువ్వెప్పుడు చూసినా గుంటూరు మిర్చిలాగా గరం గరంగా ఉంటావు కదా, అందుకే ఆమె కడుపులో నువ్వున్నప్పుడు కారం ఎక్కువగా తిందేమో, అందుకే నువ్విలా మిర్చి సలాడ్లా తయారయ్యావేమో అని డౌట్ వచ్చి అడిగా, అంతే అని అన్నాడు సాత్విక్. యూ, నిన్ను ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక ఈ మిర్చి దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను అని కోపంగా అంది మను. అంటే నువ్వు మిర్చివి అని ఒప్పుకుంటున్నావు అన్న మాట అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సాత్విక్. మను బ్యాంకుకి ఎందుకు వెళుతుంది? రాత్రి అశ్విన్ల బైక్ జర్నీ ఎక్కడి వరకు కొనసాగుతుంది? ఆఫీస్లో మైత్రి కోసం అద్వైత్ ఏర్పాటు చేస్తున్న పనిష్మెంట్ ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.